బీహార్ అసెంబ్లీ కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర పరిశీలకులతో ఎన్నికల సంఘం సమావేశమైంది. సిఈసి జ్ఞానేష్ కుమార్, ఈసీలు సంధు, వివేక్ జోషి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకరి, బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఉప ఎన్నికలకు నియమించిన కేంద్ర పరిశీలకులతోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, అదేవిధంగా డాక్టర్ వివేక్ జోషి కూడా సమావేశం అవడం జరిగింది. బీహార్ శాసనసభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలు జరగనున్న ఉప ఎన్నికలకు సంబంధించి పరిశీలకులకు సంబంధించి వారికి సంబంధించిన వ్యయాలు కావచ్చు, పోలీసులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్ల వారి ఫిర్యాదులను పరిష్కరించుకోవడం కోసం కూడా పూర్తిగా అందుబాటులో ఉండాలని పరిశీలకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక పరిశీలకులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల సౌలభ్యం కోసం కమిషన్ ఇటీవల తీసుకున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలనే అంశాన్ని కూడా ఈసీ స్పష్టం చేసిన నేపథ్యం బీహార్ ఎన్నికలకు సంబంధించి కొంత ఇక ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలో వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు ఎల్లుండి అంటే బీహార్ లో 2 రోజుల పాటు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా పర్యటించబోతున్న నేపథ్యంలో దానికి ముందుగా పరిశీలకులతో అందరితో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమావేశం నిర్వహించింది. ఇక అక్టోబర్ 6 లేదా 7వ తేదీలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా బీహార్ ఎన్నికల షెడ్యూల్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న బై ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శంకరి.